ఇక ఉన్నట్టుండి సముద్రం వెనక్కి వెళ్ళింది. సందర్శకులు చూస్తుండగానే ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో అవాక్కయ్యారు. నిత్యం సముద్రపు అలలతో ఎగిసిపడే ఉప్పాడ సముద్రంలో ఈ ఘటన జరిగింది. ఉప్పాడ సముద్రం ఒక్కసారిగా సుమారు 800 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, బీచ్ సందర్శకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిత్యం ఎగిసి పడుతూ బీచ్ రోడ్డుపై చేరుకునే అలల తాకిడి లేకపోవడంతో ప్రయాణికులు, మత్స్యకారులు, బీచ్ సందర్శకులు సముద్రం వెనక్కి వెళ్లిందంటే రానున్న రోజుల్లో మరింత విపత్తు సంభవించే సందర్భం ఉండవచ్చని తెలుపుతున్నారు. సుబ్బంపేట ఎస్పీజీఎల్ శివారు వద్ద సముద్ర తీరం వెనక్కి వెళ్లడంతో ఒక పక్క భయాందోళనకు గురైనప్పటికీ అదే చోట మత్స్యకార పిల్లలు తీరం వద్ద ఆటలాడుకుంటున్నారు. ఒక పక్క తుఫాను, మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సముద్రం నీటి మట్టం పెరగాలి, కానీ సముద్రం వెనక్కి వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పలువురు మేధావులు అంటున్నారు. సముద్రం వెనక్కి వెళ్లిన చోట గతంలో ఎప్పుడు వెళ్లలేదని స్థానికులు చెబుతారు. ఆటుపోటుల వల్ల ఇలా జరిగిందా, మరేమైనా విపత్తులు సంభవిస్తుందా అన్న కోణంలో ఆలోచనలో పడ్డారు. ఏదేమైనా సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానిక మత్స్యకారులు, ప్రజలు, సందర్శకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తులు ఇప్పుడల్లా వదిలేలా కనపడట్లేదు. గత వారం రోజుల నుంచి కూడా విజయవాడ గాని, గుంటూరు గాని, అలాగే ఎన్టీఆర్ జిల్లా గాని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. అంతకుముందు కడప, అనంతపురం, మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తులు ఇప్పుడల్లా వదిలేలా కనపడట్లేదు. దీంట్లో భాగంగా మరొక భయంకరమైన ఆందోళన కలిగించే అంశము హంసల దివి వద్ద సముద్రం వెనక్కెళ్లిన దృశ్యం. ఈ దృశ్యం సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలనే కాకుండా మత్స్యకారులు కూడా కింద ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించి ఇప్పటికే నిపుణులు అధ్యయనానికి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే హంసల దేవి వద్ద కొండూరు మండలం హంసల దేవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి ఏర్పడింది. ఏదైతే సముద్రానికి సంబంధించి కూడా సముద్రపు నీరు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే కామన్ గా సముద్రంలో ఆటుపోట్లు వచ్చిన సమయంలో ఆట వచ్చినప్పుడు నీళ్లు తీసుకోవటం, బోట్ వచ్చినప్పుడు నీళ్లు వదలటం జరుగుతూ ఉంటది. ఆ అమావాస్య సమయాల్లో జరిగే ఈ ఆటుపోట్ల గురించి సపోజ్ ఏదైనా వరద వచ్చి వరద నీరు సముద్రంలో కలుపుతున్న సమయంలో, ఆ పోటు ఉన్న సమయంలో ఆ నీరు సముద్రం బయట నుంచి సముద్రం తీసుకోదు, వెనక్కి నెడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఏదైతే ఆ ఆటు సమయంలో కనుక అదే వాటర్ కనుక వస్తే ఆ వాటర్ సముద్రం లోపలికి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ భౌగోళికంగా ఇది జరిగినా కానీ ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము. అట్లాగే సముద్రం ఉన్నట్టుగా దాదాపు 20 నుంచి 30 అడుగుల వెనక్కి వెళ్ళినట్టు గమనిస్తా ఉన్నారు స్థానికులు, అలాగే జాలర్లు కూడా. ముఖ్యంగా ఇది 50 అడుగులకు కూడా పోతుందని కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే హంసల దీవి వద్ద సముద్రం వెనకెళ్తే మాత్రం కొంతమేర ఆశ్చర్యకరమైన అంశంలాగా కనబడతా ఉంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఈ బీచ్ వద్ద వాయుగుండం మొత్తం ఏది కూడా హంసల దీవి బీచ్ వైపు కనపడకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యం కనిపించే అంశం కాగా, సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్ళిందని కూడా స్థానికులు తెలుపుతా ఉన్నారు. దీని పట్ల జాలర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తీరం ఒట్టు వెంట సుమారు 2 అడుగుల మేర కూడా ఇసుక దెబ్బలు ఏర్పడ్డాయి. దాదాపుగా ఇసుక దెబ్బలు సముద్రం దగ్గర కింద భాగాన ఉండగా ఇప్పుడు ఏర్పడిన సముద్రం ఒడ్డున ఏర్పడిన ఇసుక దెబ్బలు పై ఎత్తున ఏర్పాటు కావడం, భారీగా ఇసుక వచ్చి దెబ్బలు ఏర్పడటం కూడా ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఇది హఠాత్తుగా 1 రోజు 2 రోజుల్లో జరిగే చర్య కాదు. ఏళ్ల తరబడి వచ్చే దెబ్బలు, అతి తక్కువ సమయంలో దెబ్బలు ఏర్పడటం కూడా కొంతమేరకు ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మత్స్యకారులు సైతం ఇలా జరగటాన్ని ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. సముద్రం వెళ్ళటానికి కారణం కూడా వాళ్ళకి తెలియరాలేదు. ఒక రకంగా సముద్రపు జాలర్లు ఇంజనీర్లు లాగా ప్రవర్తిస్తారనటంలో ఎటువంటి
ఆ సందేహం లేదు. వాళ్ళకి సముద్రం తీరేమమ్మటి కానీ సముద్రం లోపల జరిగే ప్రతి అలజడి కానీ కలయిక కానీ ఆ మత్స్యకారుల్లో ఉండే సీనియర్లు అందరికి కూడా తెలిసిన పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తానికి ఆ వాయుగుండం ప్రభావం సముద్రం తీరమేమంటే కనపడకపోగా సముద్రం వెనక వెళ్ళకపోవడానికి మాత్రం కారణం ఏంటో తెలియరాలేదు. దీని గురించి అయితే ఇప్పటికే నిపుణులు అధ్యయనం చేయడానికి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఈ ఆశ్చర్యకర సంఘటన తెలుసుకోవడానికి సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.